ఇప్పుడు విజిబుల్ అవుతుందమ్మా? పీపీటీ విజిబుల్ అవుతుందా? పీపీటీ డిస్ప్లే అవుతుందా? ఓకే. సో ఇక్కడ ఎస్డిఎల్సిలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లో అంటే ఒక ప్రాసెస్ అనేది డెవలప్ చేసేటప్పుడు కంప్లీట్ గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు ఏ ఏ ఫేజెస్ అన్ని కవర్ చేసుకుంటూ మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుంటాము. ప్రతి ఒక్క ఫేజ్ లో వాళ్ళు చేసే యాక్టివిటీ ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు చేసే యాక్టివిటీ ఏంటి అనేది మొత్తం కూడా మనం ఎస్డిఎల్సి ఫేజెస్ లో చూస్తాం. సో ఇక్కడ మనకి పిక్చర్ లో కనిపిస్తున్నట్టు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ ఇవన్నీ డిఫరెంట్ ఫేజెస్. సో ఒక ఎస్డిఎల్సి ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అనేది ఈ ఫేజెస్ అన్నిటిలో ఈ ఫేజెస్ అన్ని కవర్ చేసుకుంటా ఫైనల్లీ డిప్లాయ్మెంట్ స్టేజ్కి వచ్చింది అని అంటే అది డెలివర్ చేసే టైంకి అంటే ప్రోడక్ట్ కంప్లీట్ గా డెవలప్ చేసేసి కస్టమర్ కి డెలివర్ చేసేదాకా ఇనిషియల్ గా ఏమేమి కావాలో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటా మాడిఫికేషన్స్ అప్లై చేసుకుంటా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటా ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ ని కంప్లీట్ చేసుకుంటా వస్తాం. సో ప్రతి ఒక్క ఫేజ్ లోంచి నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళేటప్పుడు సపోజ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నుంచి అనాలిసిస్ ఫేజ్ కి వెళ్ళేటప్పుడు మనం కొన్ని డెలివరబుల్స్ అనేవి అంటే డెలివరబుల్స్ అంటే ఇన్ ద సెన్స్ డెలివరబుల్స్ అంటే ఏంటంటే ఇక్కడ అవుట్పుట్. సో ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్ కి వెళ్ళేటప్పటికల్లా ఒక సర్టెన్ అవుట్పుట్ అనేది ఆ ఫేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్ కి క్యారీ ఆన్ అవుతుంది. సో దీంట్లోంచి ఆ అవుట్పుట్ ని బేస్ చేసుకొని అనాలిసిస్ ఫేజ్ లో దాంట్లోంచి కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంట్లో మళ్ళీ ఇక్కడ అనాలిసిస్ లో ఏం చేయాలో యాక్టివిటీ ఏదైతే పర్ఫామ్ చేయాలో దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ కి అంటే డిజైన్ ఫేజ్ కి ఈ అనాలిసిస్ ఫేజ్ నుంచి సమ్ డెలివరబుల్ అనేది క్యారీ ఆన్ అవుతుంది. సో ఇలాగా మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఫేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళేటప్పటికి సమ్ డెలివరబుల్ అనేది క్యారీ ఆన్ అవుతుంది అనే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటున్నాం. సో ఫస్ట్ ఫేజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికల్లా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో మనం ఏం చేస్తామంటే సో ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా సపరేట్ చెప్పాను ఇంతకు ముందు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అనేవి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫాలో అవుతారు, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. సో వాళ్ళ నీడ్ ని బట్టి వాళ్ళ ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యేదాన్ని బట్టి వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి. అంటే నేమ్స్ లో మోడిఫికేషన్, ఫేజ్ నేమ్స్ లో మోడిఫికేషన్స్, తర్వాత ఫేజెస్ లో వచ్చి నెక్స్ట్ డెలివరబుల్స్ కి వెళ్ళేటప్పటికి అంటే అవుట్పుట్ కి మనం పెట్టే నేమ్స్ ఇలాగా కొన్ని వేరే వేరే ఉంటాయి కానీ ప్రొసీజర్ అయితే కామన్ అన్నట్టు. సో ఇది ఫస్ట్ ఫేజ్. సో ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో ఏం చేస్తామంటే కస్టమర్ ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయమని అప్రోచ్ అవుతారో అప్పుడు అక్కడ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టాస్క్ ఏంటంటే సో ఆ బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు కంప్లీట్ గా ఆ కస్టమర్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని సమ్ డాక్యుమెంటేషన్ అనేది కంప్లీట్ చేయాలి ఈ ఫేజ్ లో. సో అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన దానికి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఏం రిక్వైర్మెంట్ ఉంది, సో ఆ కస్టమర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేసుకుంటారు. అంటే రిటర్న్ ఫామ్ లో సమ్ డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దానికి సమ్ నేమ్ చెప్పాను కదా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ నేమ్స్ యూజ్ చేస్తాయని చెప్పి. సో కొంతమంది బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటారు, కొంతమంది ఏమో బిజినెస్ స్పెసిఫికేషన్ అంటారు, కొంతమంది ఏమో కస్టమర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటారు. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నా ఈవెన్ దో కామన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈ డాక్యుమెంటేషన్ లో ఏముంటుంది సో కస్టమర్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అప్రోచ్ అవ్వారో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఎలా కావాలి ఫైనల్లీ ప్రోడక్ట్ కస్టమర్ కి ఎలా కావాలనుకుంటున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తీసుకోవడం డాక్యుమెంటేషన్ చేసుకోవడం. సో ఏమవుతుంది ఈ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకునే మిగతా ఫేజెస్ అన్నీ ఉన్నాయి. ఎందుకనంటే కస్టమర్ ఏవైతే రిక్వైర్మెంట్స్ అడిగారో దానికి తగ్గట్టుగా వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో ఆ రిక్వైర్మెంట్స్ అనేవి మైండ్ లో పెట్టుకొని వాళ్ళు వర్క్ చేయాలి త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదాకా. సో అప్పుడు మాత్రమే కస్టమర్ కి కావాల్సిన విధంగా ప్రోడక్ట్ డెవలప్ అవుతుంది, తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది కరెక్ట్ గా డెలివర్ అవుతుంది. సో డెలివర్ చేసే టైంకి ఈ స్పెసిఫికేషన్స్ కంపల్సరీగా వాళ్ళు కనుక
ముందే కరెక్ట్ గా ప్రాపర్ ఆర్డర్ లో కనుక గ్యాదర్ చేసుకున్నట్టయితే డిప్లాయ్మెంట్ స్టేజ్ కి వచ్చేసరికల్లా అంటే ఫైనల్లీ డెలివర్ చేసేటప్పటికల్లా కస్టమర్ కి డెలివర్ చేసేటప్పటికల్లా కరెక్ట్ గా కస్టమర్ కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దానికి రిజంబ్లింగ్ గా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది అవుట్పుట్ కనిపిస్తుంది. సో ఒకవేళ ముందే ఇనీషియల్ ఫేజ్ లో కనుక రిక్వైర్మెంట్స్ కరెక్ట్ గా గ్యాదర్ చేయకపోయినట్టయితే ఆటోమేటిక్ గా కస్టమర్ డిసాటిస్ఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిసాటిస్ఫై అయిన తర్వాత చాలా ఇష్యూస్ అనేవి అక్కడ అవుతాయి. సో అందుకని చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ మోడల్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. సో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనంటే ఇనీషియల్ గా కస్టమర్ తో ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కస్టమర్ తో ఇంటరాక్ట్ అయ్యి అతనికి కావాల్సిన విధంగా ఆ ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేసి అతని దగ్గర నుంచి ఎలా ప్రోడక్ట్ కావాలని వాళ్ళు అనుకుంటున్నారో ఆ మొత్తం రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ మిగతా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేయాలి. సో ఇది ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసరికల్లా అనాలిసిస్ ఫేజ్. సో ఇప్పుడు వన్స్ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం సమ్ డాక్యుమెంటేషన్ అనేది అంటే ఇప్పుడు తీసుకున్న రిక్వైర్మెంట్స్ అన్నిటిని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఎస్ఆర్ఎస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేస్తారు. ఏంటి ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ తర్వాత అంటే ప్రీవియస్ ఫేజ్ లోంచి బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ లోంచి తీసుకున్న డాక్యుమెంట్ బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అనేవి చేస్తారు. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అంటే ఏంటమ్మా, ఇక్కడ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి ఎలాంటి సాఫ్ట్వేర్ మనం యూటిలైజ్ చేయొచ్చు, తర్వాత ఎలాంటి సాఫ్ట్వేర్ మనకి అవైలబుల్ గా ఉంది, ఇవన్నీ కూడా బిజినెస్ అనలిస్ట్ తర్వాత సీనియర్ మేనేజర్స్ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని ఈ పర్టికులర్ ఎస్ఆర్ఎస్ ఏదైతే ఉందో సో ప్రోడక్ట్ ఎలా డెవలప్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా డాక్యుమెంట్ చేసుకుంటారు. దీన్ని ఎస్ఆర్ఎస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లోంచి మనకి అవుట్పుట్ ఏంటి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నుంచి మనకు వచ్చే అవుట్పుట్ నేమ్ ఏంటి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నుంచి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయి సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికల్లా మనకు వచ్చే అవుట్పుట్ నేమ్ ఏంటి, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటే బిజినెస్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని డాక్యుమెంటేషన్ చేసిన దాన్ని బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటారు. అంటే డిపెండింగ్ ఆన్ ద కంపెనీని బట్టి వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ చూస్ చేసుకుంటారు. కానీ మనకి కామన్ గా ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ చేస్తాము అని తెలియాలి. సెకండ్ ఫేజ్ లో అనాలిసిస్ ఫేజ్ లో మనం ఏం చేస్తున్నాము, వన్స్ ఒకసారి బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత బిజినెస్ అనలిస్ట్ తర్వాత సీనియర్ మేనేజర్స్ ఆ టీమ్ లో ఎవరైతే ఉన్నారో సీనియర్ పీపుల్ వాళ్ళందరూ కూర్చొని ఈ ఎస్ఆర్ఎస్ ని ప్రిపేర్ చేస్తారు, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అంటే సెకండ్ ఫేజ్ అవుట్పుట్ ఏంటంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఈ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత ఏ సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్స్ కావాలి ఈ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి అనే టాస్క్ ఇక్కడ ఇంపార్టెంట్. సో దీని అవుట్పుట్ ఏంటి, ఎస్ఆర్ఎస్. ఫస్ట్ దానికేమో బిజినెస్ రిక్వైర్మెంట్స్ అయితే సెకండ్ ఫేజ్ వచ్చేసరికల్లా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఫేజ్ ఏంటి అని అంటే డిజైన్ ఫేజ్. ఓకే, డిజైన్ ఫేజ్ లో ఏం చేస్తారు, ఇప్పుడు దాకా ఏం చేశారు, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయింది, తర్వాత రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని అనాలిసిస్ అనేది స్టార్ట్ అయింది. సో దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ డిజైన్ ఫేజ్. సో ఈ డిజైన్ ఫేజ్ లో ఓవరాల్ గా ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేస్తాం. సో ఇక్కడ 2 డిజైన్స్ చెప్పుకుంటాం మనం, హై లెవెల్ డిజైన్ ఒకటి, లో లెవెల్ డిజైన్ ఒకటి. సో హై లెవెల్ డిజైన్ ఏం చెప్తుందంటే ఆర్కిటెక్చర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క ఆర్కిటెక్చర్ ని చెప్తుంది. అంటే ఆర్కిటెక్ట్స్ సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే డెవలప్ చేసేవాళ్ళు ఆర్కిటెక్చర్ డిజైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హై లెవెల్ డిజైన్ అనే టాస్క్ ని కంప్లీట్ చేస్తారు. అంటే ఇలా ఉండాలి. సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే సపోజ్ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తీసుకున్నాం అనుకోండి,
సో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి దానికి ఒక ప్లాన్ గీస్తారు చూసారా, ఆర్కిటెక్ట్స్ యూజ్ చేసి. సో అలాగే ఇక్కడ బిజినెస్ వన్స్ గ్యాదరింగ్ అంతా అయిపోయిన తర్వాత, రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత ఈ ఆర్కిటెక్ట్స్ ని తీసుకొని వాళ్ళ ద్వారా ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కి సంబంధించిన ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేస్తారు. ఓకే, దాంతో పాటు లో లెవెల్ డిజైన్ అంటే ఏంటంటే, సో సీనియర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోడక్ట్ యొక్క ప్రతి ఫీచర్ ని గమనించి దాని తర్వాత ఎలా వర్క్ చేయాలి అవి, ఓకే, సో ఆ ఫీచర్స్ ఎలా వర్క్ చేయాలి ఇవన్నీ కూడా లో లెవెల్ డిజైన్ లో సీనియర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. సో డిజైన్ ఫేజ్ లో 2 లెవెల్స్ ఆఫ్ డిజైన్స్ జరుగుతాయి, హై లెవెల్ డిజైన్ ఒకటి, లో లెవెల్ డిజైన్ ఒకటి. సో హై లెవెల్ డిజైన్ లో ఏం జరుగుతుంది, సో ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో దాని ప్రోడక్ట్ సంబంధించిన ఆర్కిటెక్చర్ అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు. సో నెక్స్ట్ సీనియర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లో లెవెల్ డిజైన్ చేస్తారు. ఆ లో లెవెల్ డిజైన్ లో ఏముంటుంది అని అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ఏదైతే ఉందో, అంటే ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా వర్క్ చేయాలి అంటే ఫంక్షన్స్ ని కింద డివైడ్ చేసేసి ప్రతి ఒక్క ఫంక్షన్ ఎలాగా వర్క్ చేయాలి, ప్రతి ఒక్క కాంపోనెంట్ ఎలా వర్క్ చేయాలి, ఇదంతా కూడా వాళ్ళు డిజైన్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ డిజైనింగ్ పేరులో అబ్జర్వ్ చేయండి, మనం ఫస్ట్ ది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటున్నాము, సెకండ్ ది అనాలిసిస్ అంటున్నాము, నెక్స్ట్ ఏమో డిజైన్ అంటున్నాము, దాని తర్వాత కోడింగ్ అంటున్నాము. అంటే ఇది కోడింగ్ కాదు, కోడింగ్ సెపరేట్, డిజైన్ సెపరేట్. ఓకే, సో డిజైన్ లో మనం ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేస్తాము, ఫంక్షన్స్ ఎలా వర్క్ చేయాలి, దాని ఫీచర్స్ ఏంటి, వీటన్నిటికి సంబంధించిన డిజైనింగ్. ఇందాక చెప్పాను చూసారా, బిల్డింగ్ ప్లాన్ గీస్తారు చూసారా, అలాగా ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించిన డిజైనింగ్ అంతా కూడా డిజైన్ ఫేజ్ లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికల్లా డెవలప్మెంట్ ఫేజ్ ఆర్ కోడింగ్ ఫేజ్. సో ఇక్కడ కోడింగ్ ఫేజ్ లో ఏం చేస్తారు, ఇదే మెయిన్ స్టెప్, ఇక్కడే కదా మొత్తం అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించి కోడింగే ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కోడింగ్ అంతా కూడా ఎవరైతే సీనియర్ పీపుల్ తర్వాత మొత్తం మోస్ట్లీ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ మొత్తం, అంటే ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కంపల్సరీగా ఈ స్టేజ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకనంటే డిజైనింగ్ అనేది కోడింగ్ అనేది అంత ఈజీ టాస్క్ కాదు, అంటే ఒకళ్ళతో ఇద్దరితో కంప్లీట్ అయ్యేది కాదు. సో ప్రాజెక్ట్ యొక్క కాంప్లెక్సిటీని బట్టి, అంటే ప్రాజెక్ట్ యొక్క సైజ్ ని బట్టి ఏమవుతుంది, సో దానికి సంబంధించిన కోడింగ్ అంతా చేయాలి అని అంటే చాలా మంది పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. దాంట్లో ఫ్రెషర్స్ ఉండొచ్చు, సీనియర్ మోస్ట్ పీపుల్ ఉండొచ్చు, అంటే కాంప్లెక్సిటీని బట్టి. సో కాంప్లెక్సిటీ తక్కువగా ఉందనుకోండి, ఫ్రెషర్స్ ని లేకపోతే మామూలుగా సీనియర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూజ్ చేసి డెవలప్మెంట్ మొత్తం చేసేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం టిపికల్ ప్రాజెక్ట్ అయితే కనుక కంప్లీట్ గా కంపల్సరీగా సీనియర్ మోస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తా ఈ డిజైనింగ్ ఫేజ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ కోడింగ్ లో ఏమవుతుంది, డిజైనింగ్ కాదు కోడింగ్, కోడింగ్ లో ఏమవుతుంది మొత్తం ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేస్తారు వాళ్ళు. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, సో సాఫ్ట్వేర్ ఇస్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని. సో అలాంటి కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నిటికి సంబంధించిన కోడింగ్ అంతా కూడా ఈ ఫేజ్ లో జరుగుతుంది, కోడింగ్ లో. ఓకే, నెక్స్ట్ టెస్టింగ్ ఫేజ్. సో టెస్టింగ్ ఫేజ్ లో ఏం చేస్తారంటే, వన్స్ కోడ్ అంతా డెవలప్ చేసిన తర్వాత, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ప్రోగ్రామ్ రాయమన్నారు, మా డేటా స్ట్రక్చర్స్ ఆల్రెడీ మీకు కొంచెం కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి చెప్తాను. సో డేటా స్ట్రక్చర్స్ లో సపోజ్ లింక్డ్ లిస్ట్ మీద ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయమన్నారు. సో లింక్డ్ లిస్ట్ మీద ప్రోగ్రామ్ డెవలప్ చేయమన్నప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ ముందు మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలి. సో లింక్డ్ లిస్ట్ లోకి సో ఒక క్లాస్ నోడ్ ఒకటి క్రియేట్ చేయాలి. దాని తర్వాత లింక్డ్ లిస్ట్ అని ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకుని దాంట్లో మనం ఇప్పుడు ఏమేం ఫంక్షన్స్ దీని మీద చేయడానికి పాసిబిలిటీ ఉంది, ఏమేం ఫంక్షన్స్ చేస్తాం లింక్డ్ లిస్ట్ లో చెప్పండి, ఏమేం ఫంక్షన్స్ అప్లై చేసుకోవచ్చు లింక్డ్ లిస్ట్ మీద. లింక్డ్ లిస్ట్ వినలేదా, డేటా స్ట్రక్చర్స్ త్రూ జావాలో లింక్డ్ లిస్ట్ మీద మనం ఏం చేస్తాం, యాడ్ చేయడం, రిమూవ్ చేయడం ఎలిమెంట్స్. సో నోట్స్ ని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, లేదంటే
ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇనిషియల్ గా ఫస్ట్ లో ఇన్సర్ట్ చేయాలా, 2 నోట్స్ మధ్యలో ఇన్సర్ట్ చేయాలా, లేకపోతే ఇన్సర్ట్ ఫస్ట్ ఇన్సర్ట్ లాస్ట్. ఏంటమ్మా? ఇన్సర్ట్ ఫస్ట్ ఇన్సర్ట్ లాస్ట్. సో ఇక్కడ ఏమవుతున్నాయి, అదే కదా. ఇన్సర్ట్ ఫస్ట్ ఇన్సర్ట్ లాస్ట్, తర్వాత డిలీట్ ఫస్ట్ డిలీట్ లాస్ట్ డిలీట్ మిడిల్, ఇట్లాగా మనం ఫంక్షన్స్ చాలా రాసుకోవచ్చు. తర్వాత లింక్డ్ లిస్ట్ ని డిస్ప్లే చేయడానికి, తర్వాత లేదంటే దాంట్లో ఉన్న నోట్స్ లో ఏదైనా ఒక నోడ్ ని సెర్చ్ చేయడానికి, ఇలాగా మనం చాలా ఫంక్షన్స్ అనేవి అప్లై చేయొచ్చు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఏం చేస్తున్నాము, ఆ ఫంక్షన్స్ అన్నిటిని ఫంక్షన్ అంటే ఏంటి మెయిన్ గా, సో పార్ట్ ఆఫ్ ద కోడ్ అంటే సెట్ ఆఫ్ కోడ్ ని మనం ఏం చేస్తున్నాం, ఓవరాల్ గా ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు మన కాంప్లెక్సిటీని తగ్గించుకోవడం కోసం దాన్ని పార్ట్ కింద డివైడ్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చి దాన్ని మనం ఫంక్షన్ అంటున్నాం. సో ఇప్పుడు ఇన్సర్ట్ ఫస్ట్ అన్నాం, సో ఇన్సర్ట్ ఫస్ట్ ఇన్సర్ట్ లాస్ట్ ఇన్సర్ట్ మిడిల్ అన్నాం. సో ఈ మూడింటిని కూడా కలిపి మనం ఒకసారి ప్రోగ్రామ్ లో రాసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుంది, ఇలా రాసుకోవడం వల్ల మనకి కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. అంటే ప్రోగ్రామ్ చూడగానే మనకి అర్థం చేసుకోవడం కొంచెం టిపికల్ గా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా మనం ఏం చేస్తామంటే దాన్ని ముందే పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకొని దానికి ఒక నేమ్ పెట్టుకొని దాని నేమ్ తోటి జస్ట్ మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మాడిఫికేషన్స్ చేసుకోవాలనుకున్నా ఈజీగా ఉంటుంది, లేదంటే ఒక ఫంక్షన్ ని డిలీట్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, సో ఇలాగా మనం అంతా కూడా కోడింగ్ లో ఈ పార్ట్స్ కింద డివైడ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో కూడా జరుగుతుంది. ఎందుకనంటే ఒక ప్రాజెక్ట్ ని కంప్లీట్ గా ఒక్కళ్ళే మొత్తం డెవలప్ చేయలేరు. సో చాలా మంది పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అలాంటి పీపుల్ మొత్తాన్ని కలెక్టివ్ గా ఒకటే చోట అందరినీ ఒకటేసారి చేయమంటాం కూడా కష్టమే. అందుకని పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే పార్ట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క టీమ్ కి ఇచ్చి ఆ టీమ్ తోటి ఆ పార్ట్ ని డెవలప్ చేసుకుంటా తర్వాత ఫైనల్ గా అన్ని పార్ట్స్ ని కలుపుకుంటే కోడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కోడింగ్ ఫేజ్ అనేది చాలా టిపికల్. సో అక్కడే మెయిన్ గా అసలు ప్రాజెక్ట్ డెవలప్ చేసిందంతా ఓవరాల్ గా డిపెండ్ అయ్యేది మొత్తంగా కూడా కోడింగ్ ఫేజ్ మీద. సో ఆ కోడింగ్ ఫేజ్ అనేది ప్రాపర్ గా లేకపోతే కంపల్సరీగా ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యూట్ చెయ్యి 23 రోల్ నంబర్ 23 స్టార్ట్ సెక్షన్ 1 మైక్రోఫోన్ మ్యూట్ చేయి. సో ఆ కోడింగ్ ఫేజ్ కంప్లీట్ చేసుకునేటప్పుడు ఇలాగ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని టీమ్స్ ని డెవలప్ చేసుకుని, అంటే టీమ్ కింద డివైడ్ చేసుకొని పీపుల్ ని ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క ఫంక్షన్ డెవలప్ చేసుకోవడం. సపోజ్ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇన్సర్ట్ ఫస్ట్ ఇన్సర్ట్ లాస్ట్ ఇన్సర్ట్ మిడిల్ డిలీట్ ఫస్ట్ డిలీట్ లాస్ట్ డిలీట్ మిడిల్, సపోజ్ ఈ 6 ఫంక్షన్స్ ఉన్నాయి. సో దీని మీద ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి. సో ప్రోగ్రామ్ డెవలప్ చేయమన్నప్పుడు ఒక 5 పీపుల్ ని ఆర్ 3 పీపుల్ ని తీసుకొని ఒక్కొక్కరికి సో మీరు డిలీట్ ఫస్ట్ చేయండి, తర్వాత మీరు ఇన్సర్ట్ ఫస్ట్ చేయండి, తర్వాత మీరు ఇన్సర్ట్ లాస్ట్ చేయండి, తర్వాత ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ ఇచ్చి ఆ పార్ట్కి సంబంధించి కోడ్ డెవలప్ చేయమన్నారు అనుకోండి. సో వాళ్ళ టాస్క్ ఏంటి, ఆ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో వాళ్ళు అచీవ్ చేయాల్సిన గోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కోడింగ్ అంతా డెవలప్ చేసుకుంటూ వస్తారు. సో డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఫైనల్ గా ఇలాగా ఈ టీమ్స్ అన్ని కలెక్టివ్ గా వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ గా వర్క్ చేసిందంతా కూడా ఫైనల్ గా ప్రాజెక్ట్ లోకి అంటే ఒక ప్రోగ్రామ్ లోకి మర్జ్ చేయాలి. దీన్ని అంతా డేటాని తీసుకొచ్చి అంటే ఒక ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆ ఫైనల్ కన్వర్షన్ ప్రొసీజర్ లో ఎక్కడా కూడా ఇండివిజువల్ గా ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్ గా వాళ్ళ టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ప్రోడక్ట్ అంటే ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఏ ఒక్క టీమ్ అయినా కంప్లీట్ చేయకుండా ఎక్కడన్నా ఎర్రర్స్ కానీ వాళ్ళు కనుక చేసినట్టయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ అనేది మనకి కరెక్ట్ గా డిస్ప్లే అవ్వాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఇండివిజువల్ గా ఎవరి ఎఫర్ట్ వాళ్ళు పెట్టి వాళ్ళు డెవలప్ చేయాల్సిన కోడ్ ప్రాపర్ గా డెవలప్ చేసినట్టయితే ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది సక్సెస్ అవుతుంది.
సో కోడింగ్ ఫేజ్ లో ఏముంటుంది, సో ఈ ప్రోగ్రామ్ కి అంటే ప్రాజెక్ట్ కి సంబంధించి కోడింగ్ అంతా కూడా ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడం అంతా కూడా ఈ కోడింగ్ ఫేజ్ లో జరుగుతుంది. ఓకే, సో దీన్నే మనం ఈ ఫేజ్ కి అవుట్పుట్ కింద ఏం చెప్తామంటే సోర్స్ కోడ్ డాక్యుమెంట్. సోర్స్ కోడ్ డాక్యుమెంట్ అని దీనికి నేమ్ చెప్పచ్చు మనం. సో ఫైనల్లీ ఈ ఫేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్ కి వచ్చే అవుట్పుట్ నేమ్ ఏంటంటే సోర్స్ కోడ్ డాక్యుమెంట్. ఓకే, ఇందాక డిజైన్ ఫేజ్ లోంచి అవుట్పుట్ ఏమొస్తుంది, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మ్యామ్. లో లెవెల్ డిజైన్, హై లెవెల్ డిజైన్, ఈ రెండు మనం డిజైన్ ఫేజ్ లోంచి కోడింగ్ ఫేజ్ కి అవుట్పుట్ కింద డెలివరబుల్ కింద పాస్ చేసుకుంటాం. సో కోడింగ్ ఫేజ్ లోంచి అవుట్పుట్ ఏంటి, సోర్స్ కోడ్ డాక్యుమెంట్. ఓకే, సో ఇలాగ ఒక్కొక్క ఫేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్ కి సమ్ అవుట్పుట్ అనేది కంపల్సరీ క్యారీ ఆన్ అవుతుంది. సో క్యారీ ఆన్ అవ్విన తర్వాతే దాని మీద బేస్ చేసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి అని అంటే టెస్టింగ్ ఫేజ్. సో ఈ టెస్టింగ్ ఫేజ్ లో సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయిపోయింది, తర్వాత అనాలిసిస్ అయిపోయింది, తర్వాత డిజైన్ అయిపోయింది, తర్వాత కోడింగ్ అయింది, తర్వాత టెస్టింగ్. ఈ టెస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ ని చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు కోడింగ్ చేసిన తర్వాత కంపల్సరీగా దాంట్లో ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది మొత్తం ఈ టెస్టింగ్ ఫేజ్ లో చెక్ చేసుకుంటారు వాళ్ళు. సో చెక్ చేసిన తర్వాత ఎక్కడన్నా సరే ఒక్క పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో ఎక్కడ మిస్టేక్ ఉన్నా మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తారు కదా. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఎర్రర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ పర్టికులర్ ఎక్కడ ఎర్రర్ వస్తుందో ఆ లైన్ కి వెళ్ళి మాడిఫై చేయకుండా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. రైట్, సో ఇలాగా కంప్లీట్ గా మనం చేసే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కే మనం అవుట్పుట్ రావట్లేదు అని అన్నప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రోగ్రామ్స్ అన్ని కలెక్టివ్ గా చేసిన తర్వాత దాంట్లో ఎక్కడ ఏ పార్ట్ లో చిన్న మిస్టేక్ వచ్చినా ప్రాజెక్ట్ మొత్తంలో కూడా ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. సో అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ముందుగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టెస్టింగ్ ఫేజ్ లో ముందే చెక్ చేసుకొని అంటే కరెక్ట్ గా ప్రాపర్ గా వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ కరెక్ట్ గా ప్రాపర్ గా రన్ అవుతుందా లేదా, అవుట్పుట్ కరెక్ట్ గా డిస్ప్లే అవుతుందా లేదా అనేది మొత్తం టెస్టింగ్ ఫేజ్ లో జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ టెస్టింగ్ ఫేజ్ లో కనుక ఎక్కడైనా సరే ప్రాబ్లం వస్తే అంటే ఎక్కడైనా ఎర్రర్ వస్తుంది అని ఐడెంటిఫై చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళి కోడింగ్ ఫేజ్ లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రాపర్ మోడిఫికేషన్స్ ఎక్కడెక్కడైతే రిక్వైర్ అయినాయో ఆ మోడిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ దాన్ని టెస్టింగ్ ఫేజ్ కి మళ్ళీ టెస్ట్ చేసుకోవడం. ఈ ప్రాసెస్ అనేది రికరింగ్ గా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. సో వన్స్ ఒకసారి ప్రాజెక్ట్ లో ఎలాంటి ఎర్రర్స్ లేవు, కరెక్ట్ గా ప్రాపర్ గా రన్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే టెస్టింగ్ కంప్లీట్ అయినట్టు. అప్పుడు దాకా కూడా ఈ టెస్టింగ్ తర్వాత కోడింగ్ ఇవి రెండు రికర్సివ్ గా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ కింద జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఈ ఫేజ్ కింద అవుట్పుట్ కంపల్సరీగా ఏం చెప్తామంటే క్వాలిటీ ప్రోడక్ట్. అంటే వన్స్ టెస్టింగ్ అయిపోయింది అని అంటే కంపల్సరీగా మనకు వచ్చే అవుట్పుట్ ఏమవ్వాలి, ప్రాజెక్ట్ దేని పర్పస్ కోసం అయితే డిజైన్ చేశారో ఆ అవుట్పుట్ అనేది ప్రాపర్ గా డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో అందుకని ఇంక ఇక్కడ దీని నుంచి డెలివరబుల్ ఏం లేదు. నెక్స్ట్ ఫేజ్ డెలివరబుల్ అంటే ఇంకా ప్రాజెక్టే. సో ఎందుకనంటే ఇక్కడ టెస్టింగ్ కంప్లీట్ చేసే టైంకి మొత్తం కోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. ఇంక ఈ రన్ అవుతున్న ప్రాజెక్ట్ ని ఫైనల్ గా కస్టమర్ కి డెలివర్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ డిప్లాయ్మెంట్ ఫేజ్. సో డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఇక్కడ డిప్లాయ్మెంట్ రెండు మెయింటెనెన్స్ అని చెప్తున్నాను. సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే కస్టమర్ కి మంచి ప్రోడక్ట్ డెవలప్ చేసేసిన తర్వాత దాన్ని డెలివర్ చేయడం, ప్రాపర్ గా డెలివర్ చేయడం. అంటే ఎర్రర్ ఫ్రీగా మనం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి కస్టమర్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్ డెవలప్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా వర్క్ అవుతుంది అన్న మనం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని కస్టమర్ కి చూపిస్తారు. ఓకే, మీ ప్రాజెక్ట్ ఇలా డెవలప్ అయింది, ఇలా వస్తుంది అవుట్పుట్ అని చూపిస్తారు. ఓకే,
ఇలా ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళ ఇండస్ట్రీలోనే డెవలప్ చేశారు కాబట్టి ఇక్కడేం మోస్ట్లీ ఎర్రర్స్ రాకపోవచ్చు. కానీ కస్టమర్ అనే వాళ్ళు వన్స్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ లో, అంటే వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళి ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తారో ఆటోమేటిక్ గా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఎర్రర్స్ అనేవి అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అలాంటి ఎర్రర్స్ కనుక అక్కడ అయితే మళ్ళీ వాటిని రెడ్యూస్ చేసుకుంటాం, మళ్ళీ వాటిని కరెక్ట్ చేసి రెక్టిఫై చేసి మళ్ళీ ప్రాజెక్ట్ ని కస్టమర్ కి డెలివర్ చేయాలి. సో దీన్ని మనం మెయింటెనెన్స్ అంటాం. సో మనం ప్రాక్టికల్ గా కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, సో ప్రోడక్ట్ కొన్న తర్వాత కొన్ని నెలలకి లేదంటే కొన్ని రోజుల తర్వాత ఏదైనా ఇష్యూస్ అయితే, ప్రోడక్ట్ సరిగా వర్క్ అవ్వకపోతే, సో దానికి ఏం చేస్తాం, మనం కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఇలా ప్రాబ్లం వస్తుంది అని అంటే వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ని నెలలు లేదంటే ఒక సంవత్సరం లేదంటే 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఫ్రీ అంటారు. అంటే మనకి ప్రోడక్ట్ పరంగా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తారు అంత టైం పీరియడ్ దాకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. సో ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా వన్స్ ఇలా సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఏంటి, కొన్ని సంవత్సరాల దాకా లేదంటే కొన్ని నెలల దాకాను ఎంతో కొంత టైం పీరియడ్ దాకా మెయింటెనెన్స్ అనేది వీళ్ళే చూసేటట్టుగా కాంట్రాక్ట్ ముందే సైన్ చేస్తారు. సో దీని ద్వారా ఏమవుతుంది, ఎప్పుడైతే ప్రాజెక్ట్ లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఎప్పుడు అక్కరైనా ఆటోమేటిక్ గా ఆ కస్టమర్ అనే వాళ్ళు ఈ ఇండస్ట్రీని, ఈ సాఫ్ట్వేర్ కంపెనీని మళ్ళీ అప్రోచ్ అయితే దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా మళ్ళీ వీళ్ళు కంప్లీట్ చేసి మళ్ళీ కస్టమర్కి ఇవ్వాలి. సో అంత టైం పీరియడ్ దాకా ఇవి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీదే రెస్పాన్సిబిలిటీ. సో ఓవరాల్ గా ఇది ఎస్డిఎల్సి అంటే. అంటే మనం ఇప్పుడు చదివే మోడల్స్ అన్నిట్లో కూడా కామన్లీ ఇవే ఫేజెస్ ఉంటాయి, కాకపోతే వేరే వేరే నేమ్స్ తో ఉంటాయి, వేరే వేరే ఫేజ్ నేమ్స్, తర్వాత ప్రాసెస్ లో కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి అంతే. కానీ కామన్ గా అసలు సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసేటప్పుడు ఈ ఫేజెస్ మోస్ట్లీ మనం ప్రతి ఒక్క దాంట్లో మోడల్లో చూస్తాం అన్నమాట. ఏమో అర్థమైందా ఎస్డిఎల్సి అంటే? ఇది అర్థమైతేనే మనం తర్వాత డిస్కస్ చేసే ప్రాసెస్ మోడల్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. అందుకు అర్థమైందా అందరికి? ఎక్కడన్నా డౌట్ ఉన్నా, లేదు కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను అనుకున్నా అడగండి, పర్లేదు, నేను చెప్తాను. ఓకే, అయితే కంటిన్యూ చేయనా? ఇంకెవరికి ఏం డౌట్స్ లేవు కదా? వాటర్ ఫాల్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఇలాంటి ప్రాసెస్ మోడల్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో మోస్ట్లీ మనం కొన్ని కవర్ చేస్తాం ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మన సబ్జెక్ట్ లో. సో బేసిక్ అసలు బేసిక్ ప్రాసెస్ మోడల్స్ లో ఫస్ట్ మోడల్ ఏంటి అని అంటే వాటర్ ఫాల్ మోడల్. ఇనిషియల్ గా అసలు మోడల్స్ అనేవి డెవలప్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ మోడల్ ని ఫస్ట్ ఇన్వెంట్ చేశారు, దీన్ని ఫస్ట్ ఫాలో అయ్యారు. దీని తర్వాత ఇంకా చాలా చాలా మోడల్స్ వచ్చినాయి. సో కాంప్లెక్సిటీని బట్టి మోడల్స్ అనేవి ఆటోమేటిక్ గా ఇండస్ట్రీస్ అనేవి చూస్ చేసుకొని వాళ్ళు ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతూ ఉంటారు. సో దీన్నే మనం లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్ అంటాం. సో లీనియర్ సీక్వెన్షియల్ ఈ రెండు పేర్లు మీకు తెలుసు ఆల్రెడీ. సో లీనియర్ అంటే ఏంటి, సీక్వెన్షియల్ అంటే ఏంటి? సో ఒక ప్రాపర్ ఆర్డర్ లో, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎండింగ్ దాకా ఒక ప్యాటర్న్ లో మోడల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనకి ఇమేజ్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది వాటర్ ఫాల్ మోడల్. సో ఇక్కడ చూడండి, వాటర్ ఫాల్ మోడల్లో ఎలా ఉంది, ఒక ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్, దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్, ఇలా ఒక ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ వెళ్తాం. సో ఇక్కడ మనం దీనికి వాటర్ ఫాల్ అండ్ మోడల్ అని స్పెసిఫిక్ గా ఎందుకు పేరు పెట్టాము అని అంటే, దీంట్లో వన్స్ ఒక ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ కి వెళ్ళే ఛాన్స్ లేదు. అంటే కంప్లీట్ గా ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తాం వాటర్ ఫాల్ మోడల్. అందుకని చెప్పే దీనికి వాటర్ ఫాల్ మోడల్ అని పేరు పెట్టారు. ఓకే, సో
సో మనం ఒక పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్ మూవ్ అవుతున్నాం అంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా మోడిఫికేషన్స్ లేవు. నెక్స్ట్ పేజ్ లో కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్స్ లేదు. సో వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది? సో వాటర్ అనేవి కంటిన్యూస్ గా ఫ్లో అవుతా ఉంటాయి. సో బ్యాక్ కి వెళ్ళే ఛాన్స్ అనేది లేదు కదా. సో అలాగే ఈ మోడల్ అదే ఫ్లో అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. సో ఎక్కడ కూడా బ్యాక్ కి రికర్ అయ్యే ఛాన్స్ అనేది ఇక్కడ లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు చెప్పాలి అని అంటే సపోజ్ మనం ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంది. సో ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో వన్స్ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేస్తారు, అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనేది డెవలప్ చేస్తారు. తర్వాత సిస్టమ్ డిజైన్ లోకి వెళ్ళింది. సో కస్టమర్ వచ్చి మళ్ళీ నాకు ఈ మోడిఫికేషన్స్ కావాలి అని అంటే మళ్ళీ ఇంకా మోడిఫై చేయడానికి లేదు ఇంక ఇక్కడ. సో అంటే కస్టమర్ అనే వాళ్ళు కొంత టైం పీరియడ్ తర్వాత మళ్ళీ వచ్చి నాకు ఈ రిక్వైర్మెంట్స్ ఇంకో కొన్ని యాడ్ చేయండి అని అంటే ఈ ఫేజ్ లో ఈ మోడల్లో కుదరదు అనమాట. ఎందుకనంటే ఇక్కడంతా కూడా వన్స్ ఒకసారి ఒక ఫేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళారు అని అంటే ఇంకా అక్కడికి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయినట్టే. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళాలి. అలా కాకుండా కొంత టైం పీరియడ్ తర్వాత వచ్చి మళ్ళీ మోడిఫై చేయమంటే మోడిఫికేషన్స్ చేసే ఛాన్స్ అనేది ఈ వాటర్ ఫాల్ మోడల్లో అయితే లేదు. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ ఏంటి? రిక్వైర్మెంట్ గ్యాపింగ్. సో ఇందులో ఏం చేస్తాం? ఆల్రెడీ ఇప్పుడు ఎస్డిఎల్సి చెప్పాను కదా. ఏం చేస్తాం రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో? కస్టమర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటాం మ్యామ్. సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేసి డాక్యుమెంటేషన్ చేస్తాం. సో బిజినెస్ దానికి స్పెసిఫిక్ గా ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా వాళ్ళు ఏ పేరు పెట్టినా కూడా సో బిజినెస్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఈ ఫేజ్ లోనే కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత ఆ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిస్టమ్ డిజైన్. సో సిస్టమ్ డిజైన్ లో ఇక్కడ ఏం చేస్తాం? సిస్టమ్ డిజైన్ లో సిస్టమ్ డిజైన్ అంటే ఏం చేస్తాం? సిస్టమ్ డిజైన్ ఫేజ్ లో డిజైన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆర్కిటెక్చర్ లో లెవెల్ హై లెవెల్ డిజైన్ చేస్తాం. ఓకే, మనం ఎస్డిఎల్సి లో చూసింది ఏంటి? ఆర్కిటెక్చర్, లో లెవెల్ డిజైన్, హై లెవెల్ డిజైన్ ఇవన్నీ తెలుసుకుంటాం అని అక్కడ డిస్కస్ చేసాం కదా. దీంట్లో ఇక్కడ కొంచెం లిటిల్ మోడిఫికేషన్ ఏంటి అని అంటే వాటర్ ఫాల్ మోడల్లో ఇక్కడ మనం సిస్టమ్ డిజైన్ ఫేజ్ లో ఏం కలెక్ట్ చేస్తామంటే హార్డ్వేర్ అండ్ రిక్వైర్మెంట్స్, హార్డ్వేర్ ఇంకా తర్వాత సాఫ్ట్వేర్, ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ గ్యాదర్ చేస్తాం సిస్టమ్ డిజైన్. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయమన్నారు. సో ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి జావా సాఫ్ట్వేర్ కావాలనుకోండి. సో జావా అది డాక్యుమెంటేషన్ అంటే జావా రాసుకుంటారు వాళ్ళు ఇక్కడ. తర్వాత హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ కావాలి. హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏమేం కావాలి అంటే ఎంత జీబీ కావాలి, ఈ ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత జీబీ కావాలి, ఎంత మెమరీ కావాలి, తర్వాత ఏ ఆపరేటింగ్ సిస్టమ్ దీన్ని సపోర్ట్ చేస్తుంది, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాపర్ గా వర్క్ చేస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీద దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇలాంటి నీడ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ సిస్టమ్ డిజైన్ లో గ్యాదర్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో ఏమో కస్టమర్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటారు. సిస్టమ్ డిజైన్ లో ఏమో వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తారు. ఆర్కిటెక్చర్ అని చెప్తున్నాం కదా ఇందాక. సో ఆ ఆర్కిటెక్చర్ లోనే ఇక్కడ మనం డిస్కస్ చేసేది కూడా అది. ఆర్కిటెక్చర్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, తర్వాత హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంటి, తర్వాత అవి సపోర్ట్ చేసే ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా అనాలిసిస్ అనేది మొత్తం ఇక్కడ సిస్టమ్ డిజైన్ లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇంప్లిమెంటేషన్. సో వన్స్ ఇలాగా మొత్తం సిస్టమ్ డిజైన్ అంతా చేసిన తర్వాత ఫేజ్ ఏంటి అని అంటే ఇంప్లిమెంటేషన్ ఫేజ్. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లో మనం ఏం చేస్తాం? పేర్లు మారిని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే కోడింగ్ ఫేజ్, ఎస్డిఎల్సిలో కోడింగ్ ఫేజ్. సో ఇక్కడ కోడింగ్ అంటే ప్రాజెక్ట్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ డెవలప్ చేస్తారు. సో ఇందాక చెప్పినట్టుగా మనం ఫంక్షన్స్ కింద ఆర్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకొని ఆ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన కోడ్ అంతా డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా
దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ కి సంబంధించిన టెస్టింగ్ అలా చేసిన తర్వాత ఫైనల్ గా నెక్స్ట్ ఫేజ్ టెస్టింగ్ ఫేజ్ కి వెళ్తారు. ఇక్కడ ముందే టెస్టింగ్ అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా కొన్ని టీమ్స్ కింద డివైడ్ చేసి ఒక పార్ట్ ఆఫ్ కోడ్ వాళ్ళు డెవలప్ చేయమన్నారు. సో పార్ట్ ఆఫ్ కోడ్ డెవలప్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇండివిజువల్ గా వాళ్ళు కూడా ఎగ్జిక్యూట్ చేసి చూసిన తర్వాత నెక్స్ట్ మొత్తం అంతా ప్రాజెక్ట్ మొత్తం కలుపుతారు కదా. సో అది టెస్టింగ్ అంటే ఇక్కడ. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏం జరుగుతుంది, కోడింగ్ ఫేజ్ కోడింగ్ మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే టెస్టింగ్ ఫేజ్. సో వన్స్ ఇలాగా ప్రాజెక్ట్ మొత్తం కోడింగ్ అంతా చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే టెస్టింగ్ ఫేజ్. సో ప్రాపర్ గా ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది టెస్టింగ్ ఫేజ్ లో చెక్ చేసుకుంటారు. సో వన్స్ ఇట్లాగా టెస్ట్ చేసినప్పుడు ఎర్రర్ ఫ్రీగా ఉంటే ఓకే, ఒకవేళ ఎర్రర్ ఫ్రీగా లేకపోతే కనుక మళ్ళీ ఇనీషియల్ గా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో వాటర్ ఫాల్ మోడల్లో ఒక డ్రాబ్యాగే అది. ఎందుకంటే ప్రీవియస్ ఫేజ్ లోకి వెళ్ళి మళ్ళీ మనం మాడిఫై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. సో అందుకనే ముందే డెవలప్ చేసేటప్పుడే ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ లో వాళ్ళు చెక్ చేసుకొని ప్రాపర్ గా కోడింగ్ అనేది మొత్తం కంప్లీట్ చేసినట్టయితే కనుక ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒకవేళ ఏ ఒక్క టీం అయినా తప్పు చేసింది అని అంటే ఆటోమేటిక్ గా అది మొత్తం ఓవరాల్ ప్రాజెక్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మొత్తం మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, ఇనీషియల్ గా ఫస్ట్ ఫేజ్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మొత్తం చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ ఫేజ్ ఏంటి, డిప్లాయ్మెంట్. టెస్టింగ్ తర్వాత డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే ఏం చెప్పాను, డిప్లాయ్మెంట్ అంటే ఏంటమ్మా, కస్టమర్ కి డెలివరీ. డిప్లాయ్మెంట్ అంటే ప్రాజెక్ట్ ని కస్టమర్ కి డెలివర్ చేయడం. సో ఇప్పుడు ఇంకా వన్స్ టెస్టింగ్ అయిపోయింది, సో టెస్టింగ్ కూడా ప్రాపర్ గా జరిగింది అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రాపర్ గా, సాఫ్ట్వేర్ కరెక్ట్ గా ప్రాపర్ గా ఎలా కావాలనుకున్నారో అలా వర్క్ చేస్తుంది అన్న తర్వాత కస్టమర్ కి ఇంకా డెలివర్ చేసేయడమే. సో దాన్నే మనం ఇక్కడ డిప్లాయ్మెంట్ అంటాం. సో వన్స్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి కోడింగ్ అంతా మొత్తం అంతా ప్రాపర్ గా ఒక ఫార్మాట్ లోకి వచ్చిన తర్వాత ఫైనల్లీ కస్టమర్ కి ఆ ప్రోడక్ట్ ని డెలివర్ చేసేస్తాయి. సో డెలివర్ చేసిన తర్వాత నెక్స్ట్ మెయింటెనెన్స్ అంటే పీరియడ్ ఆఫ్ టైం వారంటీ లాగా ఇవ్వటం. సో మనం ఇప్పుడు వన్స్ ఇలా డిప్లాయ్ చేసేసిన తర్వాత కస్టమర్ ఎన్విరాన్మెంట్ లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత లేదంటే ఇమీడియట్ గాను కొన్ని ఫెయిల్యూర్స్ అక్కర్ అవుతాయి. కాబట్టి ఆ ఎర్రర్స్ ని మళ్ళీ ఏం చేయాలి, ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే మెయింటైన్ చేయాలి. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ మళ్ళీ వాళ్ళే రెక్టిఫై చేసి మళ్ళీ మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ మెయింటెనెన్స్ మొత్తం అంతా మోడిఫై చేసుకొని మళ్ళీ కస్టమర్ కి డెలివర్ చేయాలి. సో కొంత టైం పీరియడ్ దాకా ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇంకా బెస్ట్ గా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనం వర్షన్స్ రిలీజ్ చేస్తామని చెప్తున్నాం కదా. సో వర్షన్స్ రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, పాత ప్రాజెక్ట్ కి అప్డేట్ అనేది జరుగుతూ ఉండాలి. జరగకపోతే ఏమవుతుంది, కొత్త ఆప్షన్స్ అనేవి మనకి ఎనేబుల్ లో ఉండవు. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో వాళ్ళు టైఅప్ అయి ఉంటే కనుక ఎప్పటికప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఓవర్కమ్ చేసేయచ్చు. సో మెయింటెనెన్స్ కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఇంత అమౌంట్ అని చెప్పి. సో కొంత టైం పీరియడ్ దాకా ఫ్రీ ఇచ్చినా కొంత టైం పీరియడ్ తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఇస్తారు. సో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇబ్బంది. సో ఇది వాటర్ ఫాల్ మోడల్ అంటే. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ ఒక ప్రీవియస్ ఫేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్ గా. తర్వాత ఇదంతా ఒక ఫ్లో లాగా ఉంటుంది. సో ఒక ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్, దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్. సో ఎక్కడ కూడా మనం బ్యాక్ అండ్ ఫోర్త్ ముందుకి కానీ వెనక్కి కానీ వెళ్ళే ఛాన్సెస్ లేవు ఇందులో. సో దీనివల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే మనం ఇంకా ముందుకి ఎక్కడ ఏ ఫేజ్ లో ఎక్కడ ఎర్రర్ అక్కరైనా కూడా మనం దాన్ని రెక్టిఫై చేసే ఛాన్సెస్ లేదు. సో మళ్ళీ ఇనీషియల్ గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో అదొక డ్రాబ్యాక్ ఇక్కడ. సో ఈ మోడల్ ని ఎక్కడ అప్లై చేస్తాం, సో దీని అప్లికేషన్స్ ఏంటి, సో దీన్ని ఎక్కడ అప్లై చేస్తాము అని అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది ఫస్ట్ ఇనీషియల్ గానే ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా జరిగిపోయే స్టేజెస్ లో అలాంటి కేసెస్ లో మాత్రమే వాటర్ ఫాల్ మోడల్ యూజ్ చేస్తాం. ఎందుకనంటే
కస్టమర్ అనే వాళ్ళు పదాకా రిక్వైర్మెంట్స్ మోడిఫై చేస్తా ఉన్నారు అనుకోండి, ఇక్కడ వాటర్ ఫాల్ మోడల్లో మనం మోడిఫికేషన్స్ అనేవి ఛాన్స్ లేదు. వన్స్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ కంప్లీట్ చేసుకొని రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అంతా ఒక డాక్యుమెంటేషన్ చేసేసిన తర్వాత దాంట్లో మళ్ళీ మోడిఫై చేయడానికి ఛాన్స్ లేదు కదా. సో అలాంటి కేసెస్ లో ఎక్కడైతే మోడిఫికేషన్స్ లేవో వన్స్ ఫిక్స్డ్, అంటే ఈ రిక్వైర్మెంట్స్ వన్స్ ఒకసారి కస్టమర్ చెప్పేశారంటే ఇంతే, ఇంకా వీటిలో మోడిఫికేషన్స్ లేవు అన్న కేసులో అలాంటి ప్రాజెక్ట్స్ లో దీన్ని అప్లై చేయొచ్చు. ఓకే, తర్వాత దీంట్లో ఇంకొక నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అని అంటే ప్రోడక్ట్ అనేది ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉండాలి అనే అండర్స్టాండింగ్ అనేది ఫస్టే కస్టమర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ప్రాపర్ గా చెప్పినట్టయితే అలాంటి కేసెస్ లో కూడా వాటర్ ఫాల్ మోడల్ అనేది ఈజీగా ఉంటుంది. అంటే వాళ్ళు చాలా సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. సో ప్రోడక్ట్ ఎలా ఉండాలి, సో ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి, సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి అనేది ఇది క్లియర్ గా కస్టమర్ వాళ్ళకి స్పెసిఫై చేసినట్టయితే, మెన్షన్ చేసినట్టయితే, సో అలాంటి కేసెస్ లో కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. తర్వాత ఇంకొక అప్లికేషన్ ఏంటంటే ప్రాజెక్ట్ అనేది చాలా చిన్నదైనప్పుడు. సో ప్రాజెక్ట్స్ చిన్నవిగా ఉన్నప్పుడు రిక్వైర్మెంట్స్ పెద్దగా మోడిఫికేషన్స్ ఉండవు, తర్వాత ఎక్కడ కూడా మోడిఫికేషన్స్ అనేవి ఎక్కువ ఉండవు. సో అలాంటి సింపుల్ అండ్ ఈజీ ప్రాజెక్ట్స్ లో కూడా ఈ వాటర్ ఫాల్ మోడల్ ని యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ దీనికి ఈ ప్రాసెస్, ఈ మోడల్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ చెప్తారా ఎవరన్నా? వాటర్ ఫాల్ మోడల్ అడ్వాంటేజెస్ ఏంటో? కొన్ని డ్రాబ్యాక్స్ చెప్తారా ఎవరన్నా? డిసడ్వాంటేజెస్ ఏవైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఫేజ్ లోనే కంప్లీట్ చేసుకోవాలి మ్యామ్. మళ్ళీ ప్రీవియస్ ఫేజ్ లోకి వెళ్ళి నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎర్రర్స్ వస్తే కనుక కంప్లీట్ చేయడానికి కుదరదు. ఇంకా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ కి ఇది సూటబుల్ కాదు, చిన్న ప్రాజెక్ట్స్ మాత్రమే సూటబుల్. ఎందుకనంటే దాంట్లో రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఆటోమేటిక్ గా ఎర్రర్స్ అనేవి కంప్లీట్ గా కంపల్సరీగా అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో. అలాంటి కేసెస్ లో కూడా ఈ ప్రాజెక్ట్స్, ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది సూటబుల్ కాదు. ఇంకా ఏమైనా చిన్న చిన్న ఎర్రర్స్ వచ్చినా కూడా సాఫ్ట్వేర్ మొత్తానికి ప్రాబ్లం అవుతుంది మ్యామ్. సో మళ్ళీ ఇనిషియల్ గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, అది ఒక ఫెయిల్యూర్ కింద. ఇంకా మోడల్లో ఎక్కడన్నా ఫేజ్ కంప్లీట్ చేసి విత్ ఇన్ ద ఫేజ్ లో ఎర్రర్స్ వస్తే పర్లేదు, ఫేజ్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళిన తర్వాత ఎర్రర్స్ వస్తే ప్రీవియస్ ఫేజ్ కి వెళ్ళి మోడిఫికేషన్స్ చేసే ఛాన్సెస్ లేవు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా ఆ ప్రాజెక్ట్ మొత్తం ఫెయిల్ అయిపోయిందని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే టెస్టింగ్ అనేది లేట్ గా జరుగుతుంది. టెస్టింగ్ అనేది లేట్ గా జరగడం అంటే కంప్లీట్ గా ఇక్కడ సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లోనే ఆ టెస్టింగ్ అనేది కంప్లీట్ గా చేసుకున్నట్టయితే, అంటే వన్స్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేశారు, ఓకే ఈ రిక్వైర్మెంట్స్ కరెక్ట్ గానే జరిగినాయా, ఇంకా ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటాయా అనేది, లేదంటే సిస్టమ్ డిజైన్ కి సంబంధించి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఎడిషనల్ గా కావాలన్నా, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఎడిషనల్ గా కావాలన్నా అవన్నీ ముందే చెక్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా టెస్టింగ్ అనేది కంప్లీట్ గా చేయకపోవడం వల్ల అదొక డ్రాబ్యాక్ అవుతుంది. అంటే కోడ్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ నుంచి నెక్స్ట్ టెస్టింగ్ కి వెళ్ళేదాకా కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ లో మనం టెస్టింగ్ ఈవెన్ దో అప్లై చేసినా ఆ టెస్టింగ్ అనేది ప్రాపర్ గా కంప్లీట్ గా ఇక్కడ ఈ మోడల్లో చేసే ఛాన్స్ లేదు. సో ఇది ఒక డ్రాబ్యాక్ దీంట్లో. తర్వాత డాక్యుమెంటేషన్ అనేది ఎక్కువ ఈ వాటర్ ఫాల్ మోడల్. రిక్వైర్మెంట్ అనాలిసిస్ తర్వాత రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్, తర్వాత సిస్టమ్ డిజైన్ లో ఏమో ఆర్కిటెక్చర్ డిజైనింగ్, తర్వాత ఇంప్లిమెంటేషన్ లో కోడింగ్. కొంచెం ఇందులో మిగతా మోడల్స్ తో పోలిస్తే డాక్యుమెంటేషన్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసేటప్పుడు కస్టమర్ అనే వాళ్ళ దగ్గర నుంచి ఆ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేయడానికి టైం పీరియడ్ చాలా పడుతుంది. ఓకే, సో అది కంప్లీట్ అయ్యేదాకా కూడా సిస్టమ్ డిజైన్ స్టార్ట్ చేయడానికి లేదు కదా, ఎందుకంటే ఆ ఫేజ్ కంప్లీట్ అవ్వలేదు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ టైం పీరియడ్ కూడా ఎక్కువ తీసేసుకుంటది ఈ మోడల్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ కంప్లీట్ చేసుకోవడానికి.
తర్వాత ఇక్కడ ఈ ఈ మోడల్లో ఏంటంటే కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా. సో ప్రాజెక్ట్ మిడిల్లో అంటే ప్రాజెక్ట్ డెవలప్ చేసే ప్రాసెస్ లో ఎప్పుడన్నా కస్టమర్ అప్రోచ్ అయ్యి ప్రాజెక్ట్ ఎలా డెవలప్ అవుతుంది అని ఏదన్నా ఎక్కడన్నా చూసి అతని ఫీడ్బ్యాక్ ఏదన్నా అతను చెప్పినా, అంటే సజెషన్స్ ఏమన్నా ఇచ్చినా లేదంటే మోడిఫికేషన్స్ ఏమన్నా చెప్పినా అవన్నీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకునే ఛాన్స్ లేదు ఈ మోడల్లో. అదొక డ్రాబ్యాక్. ఓకే, తర్వాత చిన్న చిన్న ఎర్రర్స్ కూడా మొత్తం ఓవరాల్ ప్రాజెక్ట్ కి పెద్ద ఫెయిల్యూర్ కింద కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి దీనికి. సో ఇవి డిసడ్వాంటేజెస్. కమింగ్ టు అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఒక పేజ్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడే మనం మొత్తం అనాలిసిస్ చేస్తాం. అంటే మనం పాజిటివ్స్ చూడాలి, నెగిటివ్స్ చూడాలి. కాబట్టి పాజిటివ్ సైడ్ ఏంటి అని అంటే ఒక పేజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం కాబట్టి ఓకే ఈ పేజ్ మొత్తం అక్కడే కంప్లీట్ చేస్తున్నాం, ఎక్కువ టైం తీసుకున్నాం మనం. అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసేస్తున్నాం, మొత్తం అన్ని గ్యాదర్ చేసేదాకా సిస్టమ్ డిజైన్ లోకి వెళ్ళట్లేదు. సో అందుకని చెప్పి అదొక అడ్వాంటేజ్ ఇక్కడ. తర్వాత స్మాల్ ప్రాజెక్ట్స్ కి ఇది సూటబుల్ గా ఉంటుంది. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ టెస్ట్ అనేది అంటే వెరిఫికేషన్ కానీ వ్యాలిడేషన్ అని కానీ ప్రతి ఒక్క స్టేజ్ లో అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎక్కడ కూడా మనం ప్రాబ్లం వస్తుంది అని కాదు కదా ప్రాజెక్ట్ డెవలప్ చేసేది. ప్రాబ్లం ఫ్రీగానే ఉండాలనే ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు ఎవరైనా. సో అలాంటివనేవి కంప్లీట్ గా ఒక ఫేజ్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఆ ప్రాబ్లం అనేది అక్కడ అయ్యే ఛాన్సెస్ లేదు. సో డాక్యుమెంటేషన్ అనేది ఇందాక చెప్పాను ఎలాబరేటివ్ గా ఉంటుంది కాబట్టి అది నెక్స్ట్ ఫేజ్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఆ డాక్యుమెంటేషన్ మొత్తం కూడా. అదే ఇక్కడ డ్రాబ్యాక్ అంటున్నాం. సో ఒకటి అడ్వాంటేజ్ అనుకుంటే ఇంకొకటి డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్లీ ఇండివిజువల్ గా ఒక్కొక్క టీం కింద డివైడ్ చేసినప్పుడు ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ టీం మొత్తం కలిసి ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎక్కడా కూడా క్లయింట్ తో ఇంటరాక్షన్ అనేది లేదు. ఓకే, సో క్లయింట్ ఇంటర్వెన్షన్ లేదు కాబట్టి వాళ్ళకే వదిలేసినట్టు. అంటే టీం ఏదైతే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వరకే. సో ఆ టీం కి సంబంధించి వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మొత్తం కూడా వాళ్ళకి కావాల్సిన డెసిషన్స్ అన్ని కూడా వాళ్ళకి వాళ్ళు తీసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది ఈ మోడల్లో. ఓకే, సో ఇవి అడ్వాంటేజెస్. ఇది వాటర్ ఫాల్ మోడల్. ఓకేనా, అర్థమైందా అమ్మా వాటర్ ఫాల్ మోడల్? ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా నాన్న? ఇది చాలా ఈజీగానే ఉంటది. అంటే మిగతా ప్రాసెస్ మోడల్స్ తో చూస్తే చాలా ఈజీ మోడల్, ఇది పెద్ద కాంప్లెక్స్ కూడా కాదు. ఓకే, సో దీంట్లో ఏమి ప్రాబ్లమాటిక్ గా ఏమి ఉండదు. సో ఈ వీక్ కి ఇవాళకి సంబంధించి అసైన్మెంట్ ఏంటి అని అంటే వాటర్ ఫాల్ మోడల్ క్వశ్చన్ రాయండి. వాళ్ళ అసైన్మెంట్ పోస్ట్ చేస్తాను క్లాస్ రూమ్ లో. ఆ వాటర్ ఫాల్ మోడల్ ని ప్రిపేర్ అయ్యి అసైన్మెంట్ కంప్లీట్ చేయండి. ఓకేనా? ఓకే అమ్మా, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ చెప్తున్నాను, డౌట్స్ ఉంటే కనుక అడగండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఆల్.